గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం ఇది వచ్చేసి మీరు ఏదైతే ఉందో మీ గుడ్ నేమ్ మేడం? జ్యోతి. జ్యోతి గారు, మీరు ఒక కెఫే అనేది ఓపెన్ చేశారు కదా, దీని గురించి ఫుడ్ గురించి కొద్దిగా మాకు చెప్తారా? డెఫినెట్లీ ఇది మా థర్డ్ బ్రాంచ్. మాది ఆల్రెడీ 2 బ్రాంచెస్ ఓపెన్ అయ్యాయి 3 years బ్యాక్, ఒకటి సైనిక్పురిలో అండ్ లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ ఇదే టైం గచ్చిబౌలిలో కూడా ఓపెన్ అయింది. అండ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. మెయిన్లీ ఫ్యామిలీస్, యాక్చువల్లీ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవ్రీవన్ చాలా ఎంజాయ్ చేశారు ప్లేస్ అనేది. అండ్ కొత్తపేటలో ఇక్కడ నుంచి కూడా చాలా మంది వచ్చారు అక్కడికి, ఇక్కడ కూడా ఎందుకు లేదు అని చాలా మంది మమ్మల్ని అడిగారు. సో ఇప్పుడు కొత్తపేటలో కూడా ఓపెన్ అయింది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ పింక్ ఫ్లోరల్ థీమ్ కెఫే, లావియన్ రోజ్ అని ఫ్రెంచ్ నేమ్ అది. సో విచ్ మీన్స్ సీయింగ్ లైఫ్ త్రూ పింక్ కలర్ గ్లాసెస్. సో మాది అంటే ఏది అయినా సరే ఇట్ రిప్రజెంట్స్ నేమ్. మాకు అంబియన్స్ మొత్తం కూడా చాలా బాగా అనిపిస్తుంది, ఏదో పింక్ వరల్డ్కి వచ్చినట్టుగా ఉంది మాకైతే. దీని గురించి కాకుండా ఇక్కడ మీకు కస్టమర్ పల్స్ అనేది ఆల్రెడీ అడిగారు అంటున్నారు, దాని గురించి చెప్పండి, ఆ పల్స్ గురించి. ఎస్ డెఫినెట్లీ. అంటే కెఫేలోకి ఎంటర్ అవ్వగానే అది ఒక డిఫరెంట్ వరల్డ్లోకి ఎంటర్ అయ్యాము అని మాకు చాలా మంది అన్నారు. సో దట్ అది మైండ్లో ఉంచుకొని ఇప్పుడు గచ్చిబౌలి అయినా సైనిక్పురి అయినా ఏదైనా మీరు చూస్తే అంబియన్స్ పింక్ ఫ్లోరల్ ఉన్నా కూడా ప్రతి ఒక్క ఎలిమెంట్ డిఫరెంట్గానే ఉంటుంది. మీకు దేనికి దానికి కంపారిజన్ అనేది ఉండదు. ఇప్పుడు గచ్చిబౌలికి వెళ్ళాలని అనుకున్న వాళ్ళు అది కంప్లీట్ డిఫరెంట్గానే ఉంటుంది, కొత్తపేటకి రావాలనుకున్న వాళ్ళకి ఇది కంప్లీట్ డిఫరెంట్. ఇప్పుడు ఏదైతే టీనేజ్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది కదా, ఇవాళ రేపు అందరూ కొంతమంది పబ్స్ అని అలా వెళ్తుంటారు. ఈ అంబియన్స్ చూస్తే ఇక్కడ నుంచి వెళ్ళొద్దు అని అనిపిస్తుంది. అంటే బర్త్డే పార్టీస్ ఎలా చేసుకోవచ్చు అనేది మీరు కొద్దిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? డెఫినెట్లీ. బర్త్డే పార్టీస్ అంటే ఫస్ట్ సైనిక్పురి బ్రాంచ్లో స్టార్ట్ అయింది మాకు కంప్లీట్గా. అప్పుడు కూడా మేమేం సపరేట్గా అకేషన్స్కి అన్నట్టు ఏం స్టార్ట్ చేయలేదు, కానీ అక్కడ కూడా సపరేట్ క్యాబిన్స్ పెట్టాము. సడన్ అంటే ఇలానే కస్టమర్స్ కోరిక మేరకి అక్కడ కూడా డెకరేషన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 3 years నుంచి కంటిన్యూస్గా ఎవ్రీడే మాకు డెకరేషన్ బుకింగ్స్ ఉంటాయి. బర్త్డే అయినా యానివర్సరీ అయినా ఎవ్రీడే ఎవరు కొంతమంది అట్లీస్ట్ 2-3 members అయినా వాళ్ళ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవడానికైనా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికైనా మా దగ్గరకు వచ్చినప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ టు హోస్ట్ దెమ్. అలానే ఇక్కడ కూడా వీ హ్యావ్ ఎ సపరేట్ సెలబ్రేషన్ క్యాబిన్ కంప్లీట్లీ ప్యాక్డ్ విత్ గిఫ్ట్స్. సో ఇది కూడా అంటే ఈ రూమ్స్ అనేవి కూడా దేనికి దానికి డిఫరెంట్గానే ఉంటాయి. మళ్ళీ ఇది వేరే బ్రాంచ్లో కూడా ఉండదు. సో వీ బర్త్డేస్, యానివర్సరీస్, బ్రైడ్ టు బీస్, ఎనీ అకేషన్, సారీస్ చెప్పుకోవడానికైనా ఏదైనా ప్రపోజల్స్ చేసుకోవడానికైనా వీ క్యాటర్ ఎనీ నీడ్స్. వావ్, ఇదైతే బాగుంది. ప్రపోజల్ కి అన్నిటికీ ఈజీగా ఉంది. ఇక్కడ ఈ అంబియన్స్ చూస్తే అందరు ఓకే అనాల్సింది మేడం చెప్పినట్టు. ఇంకోటి మేడం, ఇక్కడ మనకు ఏ టైప్ ఆఫ్ డెజర్ట్స్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి, అంటే ఏం వెరైటీస్ ఉంటాయి, దాని గురించి కొద్దిగా చెప్పండి. ఫుడ్ అంటే కంప్లీట్ పింక్ ఇండ్యూస్డ్ అయ్యే ఫుడ్స్ కూడా ఉంటాయి. అలానే అందరూ తినేలాగా ఫ్యామిలీస్కి క్యాటర్ అయ్యేలాగా. మాకు సైనిక్పురిలో ఇండియన్ మేము ఫస్ట్ పెట్టలేదు, కంప్లీట్ కాంటినెంటల్తో స్టార్ట్ చేసాం. కానీ ఎవ్రీవన్ హూఎవర్ కమ్స్ ఫ్యామిలీస్ వస్తుండే, everyone were asking for biryanis, rotis, curries. So Gachibowli and Kottapetlo we serve all cuisines. Pan Asian kuda we'll serve. So mostly you'll be getting Indian, continental, Chinese, tandoor, Pan Asian, and desserts and coffees, barista, everything will be served. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఛానల్ తరఫుకెళ్ళి మీకు ఏదైనా వస్తే సపరేట్ ఏమైనా డిస్కౌంట్స్ ఏమైనా ఉంటాయా మేడం? డెఫినెట్లీ 10% డిస్కౌంట్ ఉంటుంది మీ సైడ్. యా మేడం, అలా అని అడగట్లేదు మేడం. యూత్గా చూసుకోండి, ఏదున్నా కానీ మీరు అతి తొందరగా వచ్చేసారు అనుకో, ప్రపోజల్ అట బాగా చూసుకొని గుర్తుంచుకోండి. కమ్ టు ది పింక్ వరల్డ్.